ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ పర్వం కొనసాగుతూ ఉంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను విచారించింది. ఈ కేసులో ఇవాళ విచారణకు రావాల్సిందిగా సినీ నటి మంచు లక్ష్మికి ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కాబోతున్నారు. ఆమెకు సంబంధించిన లావాదేవీల వివరాలను కూడా ఈడీ అధికారులు పరిశీలించబోతున్నారు. అలాగే ఈ బెట్టింగ్ యాప్లతో వారికున్న సంబంధాలపై ప్రశ్నించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇటీవల విజయ్ దేవరకొండ, దగ్గుబాటి రానా, ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. వారి బ్యాంకు లావాదేవీలు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం వారు అందుకున్న పారితోషికాలపై అధికారులు కులంకుషంగా వివరాలు సేకరించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు, నిర్వాహకులతో సంబంధాలపై ఈడీ ఆరా తీసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ తో వచ్చిన ఆదాయం, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న విషయాలపై ఈడీ ప్రధానంగా దృష్టి సారించింది. కొంతమంది సినీ ప్రముఖులు ఈ యాప్లకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తూ భారీగా డబ్బులు సంపాదించారని, ఇందులో అక్రమ లావాదేవీలు జరిగాయని ఈడీ అనుమానిస్తుంది. ఈ నేపథ్యంలోనే వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తున్నారు. ఇక టాలీవుడ్ ప్రముఖులు ఈ కేసులో వరుసగా విచారణకు హాజరు కావడం సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతుంది. ఈడీ అధికారులు సేకరించిన సమాచారం ఆధారంగా భవిష్యత్తులో ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.